యువకుడిని కావచ్చు, ఈరోజు మధ్య వయస్కుడిని కావచ్చు, కానీ వాస్తవం ఏమంటే రాజకీయాల్లోకి అడుగుపెట్టింది, ఒక ఉద్యమ సంస్థలో తొలి అడుగుపెట్టింది కూడా ఒకే ఒక్క లక్ష్యంతో, తెలంగాణ వస్తే చాలు, ఈ జీవితంలో అంతకు మించి ఏమీ లేదు. మా నాన్నగారికి ఉడతా భక్తిగా నా వంతుగా ఒక్క ఓటు కానీ ఒక్క వ్యక్తిని కానీ అదనంగా తనకు శక్తిని సమకూర్చినా చాలు అనే ఒక ఎజెండాతో వచ్చినవాడిని తప్ప ఏదో పదవి కోసమో లేకపోతే ఇంకేదో కావాలనో ఆశతోనో ఇంకో దాంతోనో అయితే రాలేదు. అంటే పదవి కోసం వచ్చి ఉంటే ఆ టైంలో రాదు కదా, గవర్నమెంట్ వచ్చిన తర్వాత వచ్చి ఉండొచ్చు కదా. అయితే టు దట్ ఎక్స్టెంట్ నాకు బాగా గుర్తు, కేసీఆర్ గారి పుట్టినరోజు అయితే నేను మిమ్మల్ని నేను పనిచేసే ఛానల్కి ఆహ్వానిస్తే మీరు వచ్చి పాల్గొన్నారు. బాగా ఆ రోజు కూడా చాలా స్పష్టంగా చెప్పారు అమెరికా నుంచి వచ్చిన లక్ష్యం కానీ ఇవన్నీ. కానీ ఆ రోజున మీకు ఈ స్థాయికి ఇట్లా పార్టీ ఎదుగుతుందని, ప్రభుత్వం ఇట్లా వస్తుందని ఊహించారా? అస్సలు లేదు. అసలు తెలంగాణ వస్తే చాలు, వచ్చిన తర్వాత ఈ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేస్తానని కేసీఆర్ గారు ఏ మాట అయితే ఇచ్చారో దానికి పూర్తి స్థాయిలో ఆయన ఆనాడు కూడా కట్టుబడి ఉన్నారు. మేము సోనియా గాంధీ గారి ఇంట్లోకి అందరం కుటుంబ సభ్యులతో సహా వారికి ధన్యవాదాలు చెప్పడానికి వెళ్ళినప్పుడు కూడా ఖరాఖండిగా చెప్పారు ఆయన, నేను పార్టీని ఆమెకు మాట ఇచ్చాను, విలీనం చేస్తున్నాను. కానీ 2 కారణాల వల్ల అది జరగలేదు. ఒకటి కాంగ్రెస్ అహంకారం, వారి అహంకారపూరిత వైఖరి, అంటే సోనియా గాంధీ గారిది కాదు, కాంగ్రెస్ పార్టీలో ఉండే ఇతర నాయకులది. రెండవది ఆ రోజు తెలంగాణ సమాజం నుంచి కూడా వచ్చిన ఒక డిమాండ్, ఇంత కష్టపడి సాధించుకునే ఈ రాష్ట్రంలో మళ్ళీ జాతీయ పార్టీలకే అప్పచెప్తే ఎట్లా, ఒక ప్రాంతీయ పార్టీగా తన అస్తిత్వం, తన గొంతు ఈ రాష్ట్రం కోల్పోకూడదు అని అప్పటిదాకా తెలంగాణ ఉద్యమంలో మాతో కలిసి నడిచిన సహచరులు జేఏసీల రూపంలో ఇతరత్ర వాళ్ళందరూ కూడా తెలంగాణ భవన్ ముందుకు వచ్చి ధర్నాలు చేయడం మొదలుపెట్టారు. ఎట్లా కలుపుతారు, ఇదేమన్నా మీ సొంత ఆస్తా, ఇది పార్టీ ఇప్పుడు ప్రజల ఆస్తి, అట్లా అని చెప్పి గొడవ చేస్తే అల్టిమేట్గా ఈ 2 కూడా అనుకోకుండా ఒకటే టైంలో జరిగినాయి. నిజానికి మేము అసలు ఎన్నికల్లో పోటీ చేయడానికి కూడా సిద్ధంగా లేవు అన్నాడు, సొంతంగా నిలబడడానికి సిద్ధంగా లేవు. కానీ అట్లా అనుకోని పరిస్థితుల్లో ఒంటరిగా నిలబడాల్సి వస్తే కూడా ప్రజలు పార్టీకి అప్పటికి పెద్దగా నిర్మాణం కానీ ఇంకా చాలా రకాల వనరులు లేకపోయినా మరి ప్రజలు ఆనాడు ఆశీర్వదించి తెలంగాణ తెచ్చిన నాయకుడైతేనే ఖచ్చితంగా ఆయన చేతిలోనే భద్రంగా ఉంటుంది రాష్ట్రం అని చెప్పి అవకాశం ఇచ్చారు.